ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినం ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మీకు వందనాలయ్యా. మరొక ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవులుగా లేపి దేవా మీ మాటలు వినే అవకాశాన్ని, భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు. మీరే మాతో మాట్లాడమని ప్రభునైనా మేము గ్రహించవలసిన విషయాలు మాకు తెలియజేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ వీడియో చూస్తూ ఉంటున్న మీరు సంఘాలకు వెళుతున్న వారిగా ఉన్నట్లయితే, ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంఘ కాపరి యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉంటా ఉన్నారు. ఎందుకు అంటే, ఒక సంఘాన్ని నడిపిస్తుంటున్న కాపరి మరి ఎంతో చక్కటి వాక్య పరిజ్ఞానం కలిగిన వాడిగా, వాక్యాన్ని బోధించేవాడిగా, సంఘానికి ఏది అవసరమో ఏది అక్కరో ఎరిగిన వాడిగా ఉండవలసిన అవసరత ఉంటా ఉంది. చాలా చోట్ల సంఘాలను గమనిస్తూ ఉన్నట్లయితే అసలు వెళ్తున్న వారు ఎందుకు వెళ్తున్నారో, ఏం పొందుకొని వస్తుంటున్నారో ఏ మాత్రం కూడా అవగాహన లేని వారిగా వస్తా ఉంటా ఉన్నారు, పోతా ఉంటా ఉన్నారు. సంఘాలకి వెళుతూ ఉంటున్న అనేక మంది కుటుంబాలు లేకపోతే యవనస్తుల యొక్క వారి యొక్క జీవితాలు గమనిస్తూ ఉన్నట్లయితే అసలు అస్తవ్యస్తమైన పరిస్థితిని కలిగి ఉంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఎవరు ఏ అవసరతలో ఉంటా ఉన్నారో, ఎవరు ఏ బాధలో ఉంటా ఉన్నారో, ఎవరు చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. మరి సంఘ కాపరిగా ఉంటున్న వారు పసిగట్టలేని పరిస్థితుల్లోనూ, వారిని అర్థం చేసుకొని వారికి వివరణాత్మకంగా అన్ని విషయాలను వివరించే విషయంలోనూ చాలా పొరపాటు చేస్తూ ఉంటున్న వారిగా ఉంటా ఉన్నారు. అందుకని వెళుతున్నాము, వస్తున్నాము, కానీ జీవితాలలో రావలసిన మార్పు రావడం లేదు అనేక మంది విశ్వాసులుగా ఉంటున్న వారి యొక్క జీవితాలలో. కాబట్టి నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, నువ్వు ఎలాంటి కాపరత్వం కింద నువ్వు ఉంటా ఉన్నావు అన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారిగా ఉంటా ఉన్నారు, తెలుసుకోవాల్సిన వారిగా ఉంటా ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘ కాపరికి ఉండవలసిన ఒక 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉంటా ఉన్నాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఈ యొక్క మాటలను మనం ఆలకిద్దాము. సంఘ కాపరి యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యమును చాలా స్పష్టంగా సరిగా ఉపదేశించేవాడిగా ఉండాలి. చాలా మంది మరి సేవకులుగా ఉంటున్నవారు, సేవకురాండ్లుగా ఉంటున్నవారు వాక్యాన్ని చదువుతారు, దాన్ని వివరించకుండా, దాన్ని వివరణాత్మకంగా తెలియజేయకుండా చాలా కాకమ్మ కథలు చెబుతా ఉంటారు, లేనిపోని కథలను అల్లుతా ఉంటారు. కొంతమంది అత్తాకోడల విషయాలు చెబుతా ఉంటారు, కొంతమంది ఏవేవో చిట్టిపొట్టి కథలన్నీ చెబుతా ఉంటారు, కొంతమంది చందమామ కథలు చెబుతా ఉంటారు. సో వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు గాని దానిని చాలా చక్కగా వివరణాత్మకంగా ఉపదేశించేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అదే సెలవిస్తా ఉంది. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. పౌలు గారు తిమోతికి రాస్తూ, అయ్యా తిమోతి, నువ్వు ఇలా ఉండాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నువ్వు ఉండాలి. ఆలోచన చేయండి. మనం వెళుతూ ఉంటున్న సంఘాలలో సంఘ కాపరులుగా ఉంటున్న వారు సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారిగా ఉంటా ఉన్నారా? లేకపోతే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు కుటుంబ వ్యవహారాలు, లేకపోతే 4 రకాలైన జోకులు, లేకపోతే చిన్న చిన్న కథలు ఇవి చెప్పి మనల్ని సాగనంపేవారిగా ఉంటా ఉన్నారో అన్న విషయాన్ని గుర్తించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడిగా సంఘ కాపరి ఉంటా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. రెండవ ఒక అంశము మనం చూసినట్లయితే, ఖచ్చితంగా దుర్బోధను ఖండించేవాడై ఉండాలి. ఈ దినాలలో, ప్రస్తుత దినాలలో చాలా రకాలైన దుర్బోధలు వచ్చేస్తా ఉన్నాయి. దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి
చాలా రకాలైన అపోహలు, చాలా రకాలైన అభూత కల్పనలతో కూడిన దుర్బోధలు విపరీతంగా విస్తరిస్తుంటున్న ప్రస్తుత దినాలలో ఇది దుర్బోధ అని ఖండించే పరిస్థితి ఉండాలి. సంఘస్థులకు, సంఘ విశ్వాసులకు ఇదిగో ఇలాంటి ఆ బోధలు వస్తా ఉంటున్నాయి, జాగ్రత్త. వీటి విషయంలో మీరు జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించే వారిగా మీరు ఉండాలని చెప్పగలిగే వారిగా ఉండాలి. సంఘ కాపరి యొక్క లక్షణం అది. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడతా ఉంది, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూ ఉండుము. సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచూ ఉండుము. ఎక్కడ మొహమాటం అన్నదానికి తావు లేకుండా నిక్కచ్చిగా యథార్థంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. సంఘానికి అవి నేర్పించాలి. సంఘ విశ్వాసులు ఎక్కడైనా సరే దుర్బోధకు ఒకవేళ వాళ్ళు లోనవుతారేమోనని, దాని పక్కకు దాని వైపుకు తొలగిపోతారేమోనని జాగ్రత్త పడేవాడిగా ఉండాలి సంఘ కాపరి. విశ్వాసులు అలాంటి స్థితికి ఏమాత్రం కూడా లోను కాకుండా ఏది దుర్బోధో ఏది మంచి బోధో వారికి తెలియజేసేవాడిగా ఉండాలి. ఒకవేళ దుర్బోధ లాంటిది ఏదైనా చెవిని పెడుతున్నట్లయితే వెంటనే దానిని ఖండించేవాడిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించే, నీవు వెళుతూ ఉంటున్నా నీ కాపరి మరి ఇలాంటి బోధలను ఖండించేవాడిగా ఉంటున్నాడా? ఏ రోజైనా సరే అమ్మా అదిగో దుర్బోధలు ఇలాగ వస్తున్నాయి, అయ్యా దుర్బోధలు ఇలా ఉంటున్నాయి, వీటి విషయంలో జాగ్రత్త పడినని 1-2 సార్లైనా మిమ్మల్ని హెచ్చరించిన వాడిగా ఉంటున్నాడా? ఆలోచన చేయండి. దుర్బోధలను ఖచ్చితముగా సంపూర్ణ అధికారముతో ఖండించేవాడై ఉండాలి సంఘ కాపరి అన్నవాడు. రైట్, 3వ దాన్ని మనం చూద్దాము. సంఘమును కాచే విషయంలో జాగ్రత్త కలిగిన వాడిగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరు ఎటు వెళ్తున్నారో, ఎవరు ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో, ఎవరు ఏ అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో, మంద నుంచి ఎవరు తొలగిపోతున్నారో, ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో జాగ్రత్తగా కాచేవాడిగా ఉండాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండడి. యావత్తు మందను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది గబగబా పరిగెత్తలేని వారు ఉంటారు, కొంతమంది గబగబా పరిగెత్తగలిగే వారు ఉంటారు, కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు ఉంటారు, కొంతమంది విశ్వాసంలో దినదినం ఎదుగుతున్న వారు ఉంటారు, కొంతమంది ఇంకా మరగుజ్జులు లాంటి వారే ఉంటారు. సో నీ యొక్క మందలో, సంఘ కాపరికి అప్పగించిన ఆ మందలో ఉంటున్న వారిని ఎలా కాస్తున్నాడో, ప్రతి ఒక్కరిని ఎలా నడిపిస్తుంటున్నాడో మనం జాగ్రత్తగా చూసేవారంగా ఉండాలి. కాపరి తన మందను కాచే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మరి నీ కాపరి జాగ్రత్త కలిగిన వాడిగా ఉంటున్నాడా? ప్రతి ఒక్కరిని దేవునిలో ఎదిగేటట్లుగా నడిపించగలుగుతా ఉంటున్నాడా? ఎవరి యొక్క అవసరత ఎవరిది ఎలా ఉందో వారిని గుర్తించగలిగే పరిస్థితిలో ఉంటా ఉన్నాడా? నిజమైన కాపరి బాలింతలుగా ఉంటున్న గొర్రెలను చాలా నెమ్మదిగా నడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు. గాయపడిన గొర్రెలను తన భుజాన్ని వేసుకొని నడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు. తన రొమ్ముకు ఆనిచ్చి నడిపించుకొని తీసుకుని వెళ్ళేవాడిగా ఉంటా ఉన్నాడు. క్రూరమైన జంతువుల బారిన పడకుండా వాటి నుంచి తప్పించే కాపరిగా ఉంటా ఉన్నాడు. మరి నీ కాపరి ఎలా ఉంటున్నాడు? యావత్తు మందను గూర్చి అనగా మిమ్మును గూర్చి జాగ్రత్త కలిగిన వాడిగా ఉంటున్నాడా? ఎప్పుడైనా సరే ఫోన్ చేసి పలకరించగలిగే పరిస్థితి ఉంటా ఉందా? ఎప్పుడైనా సరే ఇంటింటికి వచ్చి అమ్మ ఎలా ఉంటున్నారు, మీ కుటుంబం ఎలాగుంటుంది, ప్రార్థనలు ఎలాగుంటున్నారు, కుటుంబ ప్రార్థన జరుగుతుందా, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, పిల్లల యొక్క ఆత్మీయ స్థితిలేంటి అడగగలిగే పరిస్థితి ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కాపరి ఈ లక్షణాలు కలిగిన వాడిగా ఉండాలి. ఈ లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నట్లయితే నిజంగా నీ కాపరిని బట్టి నువ్వు ఎంతగానో సంతోషించవలసిన వాడవుగా, సంతోషించవలసిన దానిగా ఉంటా ఉన్నావు.
ఒకవేళ ఈ లక్షణాలు లేని కాపరి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆలోచన చేయాలి. ఏంటి, నా ఆత్మీయ ఎదుగుదల ఇతని యొక్క కింద నేను ఉన్నట్లయితే, ఈయన యొక్క కాపరత్వం కింద నేను ఉన్నట్లయితే సరిగా ఉంటుందా ఉండదా? నేను బలం పొందుకోగలుగుతానా, బలం పొందుకోలేనా? నిజంగా నాకు ఆత్మీయ అభివృద్ధి కనబడతా కనబడదని చాలా జాగ్రత్త పడవలసిన వాడవుగా, జాగ్రత్త పడవలసిన దానిగా ఉంటావన్నా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయి. ఎన్నో సంవత్సరాల నుంచి లేకపోతే కొన్ని నెలల నుంచి ఒకవేళ నువ్వు ఎవరి కాపరత్వం కిందైనా నువ్వు ఉన్నట్లయితే ఆ కాపరి ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిగా ఉంటున్నాడో లేదో ఆలోచన చేయి. నిజంగా నీ ఆత్మీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందో లేదో ఆయన యొక్క కాపరత్వం అన్నది ఆలోచన చేయి. నేను జాగ్రత్తగా కాస్తున్నాడా, పట్టించుకుంటున్నాడా, సరైన ఆహారాన్ని నీకు అందించగలుగుతున్నాడా, ఆత్మీయమైన ఆహారాన్ని పోషించగలుగుతా ఉన్నాడా, నీ యొక్క బాధలలో సంతోషంలో నీతో పాటు ఉండి నిన్ను భుజం తట్టి నడిపించేవాడిగా ఉండగలుగుతా ఉన్నాడా? ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి కాపరి అనేవాడు సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడిగా ఉండాలి, దుర్బోధన ఖండించేవాడిగా ఉండాలి, మంద విషయంలో జాగ్రత్త కలిగిన వాడిగా ఉండాలి. ఆలోచన చేద్దాము. మనము సరైన కాపరి క్రింద మనం ఉంటూ అన్ని విషయాలలో ఎదగడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు. మమ్మల్ని దేవనైనా నడిపించే కాపరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మీరు ఉదయ కాలం సమయంలో మాట్లాడినందుకై, తెలియజేసినందుకై ఉంది ప్రభా. మరి మేము అర్థం చేసుకునేవారుగా విన్నవారు ప్రభువనైనా మరి చక్కటి కాపరత్వం కిందకు వారు రాగలిగి చక్కగానైనా వారు పోషించబడగలిగేటట్లుగాను, అలాగే నడిపించబడగలిగేటట్లుగాను దేవనైనా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగగలిగేటట్లు వారు ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.